నెల్లూరు రూరల్ 1వ డివిజన్ నవలాకుల తోటకు చెందిన వైసీపీ నాయకులు యనమల హరిబాబు వారి బృందం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ సందర్భంగా వారు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని భారీ గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అందరూ కలసికట్టుగా ఒకతాటిపై ఉండి ప్రజలకు అందుబాటులో ఉందామని పిలుపునిచ్చారు. అనంతరం టీడీపీ నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, 1వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా కొంచెం వెనక్కి జరుగు. నా కొద్దిగా వెనక్కి అనుకున్నా. నా కొద్దిగా బ్రదర్ పక్కన సార్. అన్నా మీరు వెనక్కి సార్ కొద్దిగా సార్ కొంచెం ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మిత్రులు 1వ డివిజన్ సీనియర్ నాయకులు యనమల హరి యాదవ్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారికి తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ, పార్టీ వేరైనప్పటికీ ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీధర్ రెడ్డి గారికి మంచి మిత్రులు యనమల హరి యాదవ్ గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో ఎన్నో అభివృద్ధి పనులు, ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి. ఎక్కడా కూడా రాజకీయాలు తావు లేకుండా ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు ఉండాలా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న వారందరూ కూడా మా కుటుంబ సభ్యులే అని ఏదైతే శ్రీధర్ రెడ్డి గారు చెప్పారో దాని ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని పోతూ, అందరినీ సమన్వయం చేసుకుంటూ, ఏదైతే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ అభివృద్ధి నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 367 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొన్ని జరిగినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసి, అదేవిధంగా శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు ఆయనకి గత 10 సంవత్సరాల నుంచి కూడా బాగా పరిచయం, అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంతో పటిష్టంగా ఉంది. అయినప్పటికీ ఇంకా కూడా నియోజకవర్గంలో మాకు పాత రోజుల నుంచి మిత్రులుగా ఉన్నవారందరినీ కూడా కలుపుకొని పోవాలా, తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేయాలా, రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో కానీ 100కి 100% ఫలితాలు సాధించాలా అనే భావంతో అందరిని కూడా కలుపుకొని పోతూ ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నవారికి కానీ, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన వారికి కానీ వారి గౌరవం తగ్గకుండా చూసుకొని వారిని వీరిని అందరినీ సమన్వయం చేసుకుంటూ కలుపుకుపోతూ ప్రజలకు మమేకంగా ఉండాలా, ప్రజలకు ఏదన్నా చేయాలా అనే ఉద్దేశంతోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి.
భవిష్యత్తులో కూడా అదేవిధంగా జరుగుతాయి. అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరిన యనమల హరన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా హరన్న మీ గౌరవం కాపాడుతాం. 1వ డివిజన్లో మీకు సంబంధించి ఏదన్నా కూడా స్థానిక ఇప్పటికే అక్కడ పార్టీలో చిరంజీవి అన్న కానీ జావేద్ భాయ్ కానీ అందరూ ఉన్నారు. అందరం కలిసికట్టుగా 1వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలకందరూ కూడా తెలియజేస్తాం. మేము ఈరోజు పార్టీలో చేరడం, ఈ కార్యాలయానికి మాకు కొత్త అనిపించడం అనేది కరెక్ట్ కాదు. మేము గడిచిన 9 సంవత్సరాలు ఇదే కార్యాలయం రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న అదే గిరిజనులతో కలిసి 9 సంవత్సరాలు ప్రయాణం చేసాం. అయితే మధ్యలో ఒక 16-17 నెలలు మాత్రం కొంచెం గ్యాప్ వచ్చింది. అయినా తర్వాత ఈరోజు మా గిరన్న శ్రీధరన్న చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చూసి మా 1వ డివిజన్లో మంచి అభివృద్ధి చూసి తప్పకుండా మళ్ళీ అన్నతో ప్రయాణం చేయాలని ఈరోజు అందరం కలిసి రావడం జరిగింది. ఈరోజు పండుగలు చూస్తూ ఉంటారు. నిన్న ఒక పండుగ జరిగింది, అభివృద్ధి పండుగ. అదేవిధంగా ఈరోజు డెవలప్మెంట్ 1వ డివిజన్లో కూడా జనాల మొత్తంలో ఇదే చర్చ జరుగుతుంది. అదేవిధంగా తోటి నాయకులు కూడా ఈరోజు హరిబాబు గారు ఇక్కడికి రావటం జరిగింది. ఆయన్ని మేమంతా కలిసి పార్టీని బలోపేతం చేస్తామని, రేపు మా గిరిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని మా కోరికండి. అందరికీ నమస్కారం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.